ఇవన్నీ చూసుకుంటే సరిపోయింది. స్టూడెంట్ తాలుగా ఎలా చదువుతున్నాడో, లేకపోతే 9 తర్వాత కాలేజ్కి వెళ్తున్నాడా లేదా, బయటికి వెళ్ళి తిరుగుతున్నాడా, కాలేజ్కి అటెండ్ అవుతున్నాడా, లేకపోతే ఇలాంటి లైబ్రరీస్ అరేంజ్ చేయడం కానీ, హెల్త్ పర్పస్ లో బాగా ముందుండి, అంటే సొంత డబ్బుతో ఓన్ మనీతో శాలరీతో తీసుకొని పెట్టే అంత ఇంట్రెస్ట్ ఏ వార్డెన్ నాకు తెలిసినంత వరకు చూపించాడు వెల్ఫేర్ హాస్టల్స్ లో జనరల్ గా. మరి మన వార్డెన్ సార్ కోసం తెలుసు. సో ఇలాంటి గొప్ప గొప్ప పర్పస్ ని జరిపిస్తున్నటువంటి వార్డెన్ సార్ స్టూడెంట్స్ గా ఉన్నందుకు మనం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఏ హాస్టల్లో లేని విధంగా ఒక లైబ్రరీని అరేంజ్ చేశారు. అండ్ హెల్త్ విషయానికి వస్తే ఏ వార్డెన్ అయినా హెల్త్ బాగాలేదంటే గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తారు. హెవీ అయిపోయిందంటే అక్కడ నుంచి మీరు ఇంటికి వెళ్ళిపోండి, ఇంకా మీ పేరెంట్సే భరిస్తారు, నాకు సంబంధం లేదని పంపించే వార్డెన్ చాలా మంది ఉన్నారు. మనకు అలాంటివి లేవు. ఏదైనా సర్జరీ విషయంలో అయినా సరే వార్డెన్ సార్ సొంత డబ్బులతో పెట్టుకునే గొప్ప మనస్తత్వం కలిగినటువంటి వార్డెన్ సార్ ని మనం కలిగి ఉండడం మనం చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. తన సొంత డబ్బులతో, గవర్నమెంట్ స్కీమ్ కాదు అది, ఆ మెడికల్ షాప్ నుంచి సో ఓన్ మనీతో మనకి మెడిసిన్స్ తెప్పించి మనకి స్టూడెంట్స్ కి ప్రికాషన్స్ ఇచ్చే గొప్ప గొప్ప కార్యక్రమాలు జరిపిస్తూ, హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా సంబంధం లేని వ్యక్తులు కూడా కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఏ అవసరం ఉన్నా తీర్చే ఒక గొప్ప మనస్తత్వం కలిగినటువంటి మన ఒక డైనమిక్ వార్డెన్స్ అని కలిగి ఉన్నందుకు మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. సో మనందరి తరపున మరొక్కసారి ఆఖరిగా వార్డెన్ సార్ కి హ్యాపీ టీచర్స్ డే తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. అందరికి గుడ్ మార్నింగ్. ఈ రోజు మరి ఇలాంటి కార్యక్రమం నన్ను ఇలా సిరి సన్మానం చేయడం అనేది చాలా సంతోషం. చాలా మంది స్టూడెంట్స్ మర్చిపోయే రోజులు, ఈరోజు టీచర్స్ డే అని కూడా చాలా మంది మర్చిపోతారు. అలాంటిది హాస్టల్స్ లో మెయిన్ జరగదు టీచర్స్ డే. అలాంటిది ఒక వార్డెన్ గా నన్ను ఒక టీచర్ గా మీరు గుర్తించి ఇలా సన్మానం చేయడం వెరీ హ్యాపీ. అలాగే నేను కూడా ఈ రోజు ఉదయం నుంచి చాలా ఎమోషనల్ అయ్యాను నేను. ఎందుకంటే నాకు చెప్పిన గురువుల గురించి గుర్తు తెచ్చుకున్నాను అనమాట. అప్పుడు 6th to 1 to 5th వరకు మా ఊర్లో చదివాను. అప్పుడు ఒక టీచరు 5th క్లాస్ లో నాకు ఇక్కడ కొడితే 5 ఇవి ఉంటాయి కదా ఫిగర్స్, అవి అలాగ అంటుకున్నాయి. అది ఇప్పటికీ గుర్తుంటది నాకు. 5 అలాగా ఏడ్చుకొని ఇంటికి వెళ్ళిపోయాను. కానీ తర్వాత రోజు కొట్టాడని మరి మనం స్కూల్ మానేస్తాం. కానీ ఆ రోజు తర్వాత రోజు కూడా ఫస్ట్ స్కూల్కి వెళ్ళి తాళం తీసేది నేనే. ఇలాంటి సంఘటనలు గుర్తు తెచ్చుకొని, అంటే టీచర్స్ ఎంతో కమిట్మెంట్. నర్సీపట్నం నుంచి మా ఊరు మరిపాలెం నుంచి 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. అప్పుడు రాయల్ రోడ్ అనమాట, ఏమి తార్ రోడ్డు కాదు. అలాగా చెప్పేవాళ్ళు అంత కమిట్మెంట్ తో. అలాగే శరవణపాలెంలో 6th నుంచి 10th క్లాస్ వరకు అక్కడ కూడా ఒక సార్ ఉండేవారు, నరసింహమూర్తి అని, ఇంగ్లీష్ అండ్ సోషల్ మాస్టర్. ఆయన కూడా చెప్పే విధానం